అందరూ చక్కగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. నేను చదువుతున్నాను, అందరూ చక్కగా ఆ వచనాన్ని గమనిద్దాం. బయట కూర్చున్న వాళ్ళందరూ, లోపల కూర్చున్న వారందరూ, లైవ్లో చూస్తున్న వారందరూ ఈరోజు మన ధ్యానం కొరకై యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. భాగ్యవంతులు. చెప్పండి, ఎవరంట? భాగ్యవంతులు అనండి. ఎవరు? భాగ్యం అంటే కాదు, భాగ్యవంతులు చెప్పాలి గట్టిగా. ఎవరు? భాగ్యవంతులు. ఈరోజు మన అంశము, హూ ఈజ్ ద వెల్తియెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో భాగ్యవంతులు ఎవరు? బైబిల్ చెప్తున్న భాగ్యవంతుల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు భాగ్యవంతులు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్తియెస్ట్ పర్సన్? భాగ్యవంతమైన జీవితం అంటే ఏంటి? భాగ్యవంతులు ఎవరు? చాలా అద్భుతమైన విషయాలు, ఒక 5 విషయాలు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తామండి. మన అంశము ఎవరు భాగ్యవంతులు. చెప్పండి గట్టిగా, అంశం చెప్పండి. ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు భాగ్యవంతులు? ఇంగ్లీష్లో రిచ్ ఇన్ ఫెయిత్ అని ఉంది. రిచెస్ట్ పర్సన్. ఒక వర్షన్లో అయితే వెల్తియెస్ట్ పర్సన్ అని ఉంది. వెల్తీ ఇన్ ఫెయిత్ అని ఉంది. వెల్తియెస్ట్, రిచెస్ట్, భాగ్యవంతులు. మనం అనుకుంటాం సహజంగా బాగా డబ్బులున్న వాళ్ళు ఎవరు అనుకుంటాం? భాగ్యవంతులు అనుకుంటాం. అమెరికా దేశంలో ఒక సంవత్సరానికి 20,000 మంది చనిపోయేది ఎవరో తెలుసా? భాగ్యవంతులు అంట, ఆస్తిపరులు అంట. ఆత్మహత్యలు చేసుకునేది ఆస్తిపరులు ఎక్కువ అంట, బాగా భాగ్యవంతులే. బైబిల్ ప్రకారం ఈరోజు చూద్దాం ఎవరు భాగ్యవంతులు. బైబిల్ చెప్తున్న భాగ్యవంతుల గురించి ఈరోజు 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. భాగ్యవంతమైన జీవితం, రిచెస్ట్ లైఫ్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ద బైబిల్. బైబిల్ ప్రకారం భాగ్యవంతమైన జీవితం ఏదో ఈరోజు ధ్యానం చేద్దాం. అందరు తలల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుని స్వరాన్ని మనం వినబోతున్నాం. ప్రభు మాట్లాడితే మనకు మేలు కదా, సేవకుడు కాదు. సేవకుడు ఆయన సాధనం మాత్రమే. కాబట్టి దేవా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకోండి అందరూ. ఆయన పలికితే మనకు మేలు. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. యేసయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే
మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. వాక్యమైన దేవా మీకు వందనాలు. సంఘముగా సమిష్టిగా ఈ పరిశుద్ధ ఆదివారమున పరిశుద్ధమైన మీ మందిరంలోకి మేము కూడి వచ్చిన్నాం. మీరు మాట్లాడితే మాకు మేలయ్యా, మేము బ్రతుకుతాము. మీ మాటల్లో జీవం ఉందేసయ్యా. మీ మాటల్లో ఉన్న జీవాన్ని మేము విని వాటిని అంగీకరించి వాటి ప్రకారం జీవించే భాగ్యం దయచే. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభలు ఆరోపిస్తున్నా. మీ మెల్లని స్వరముతో మా హృదయములను తెప్పరిల్లు చేయమని, ఆటంకాలు తొలగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరు భాగ్యవంతులు? బైబిల్ ప్రకారం చూడబోతున్నామండి. ప్రపంచంలో చాలామంది భాగ్యవంతులు ఉన్నారు కదండి. జెఫ్ బెజోస్, జుకర్బర్గ్, మార్క్ జుకర్బర్గ్ కదండి. వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు ఎవరు చెప్పండి? CEO వాళ్ళు. బిల్ గేట్స్. ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతూ ఉంది మన భారతదేశంలో. ఎవరు పెళ్ళండి? అనంత్ అంబానీ. అబ్బా, మీకు వార్తలు భలే తెలుస్తాయి అండి. అసలు ఒక ప్రీ వెడ్డింగ్ షూటే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీశారంట. 7,000 కోట్ల రూపాయలు. దాని గురించి మీడియాలో వస్తున్న విమర్శలు ఏంటంటే, కొన్ని పేద గ్రామాలు బ్రతికే కదా అన్ని కోట్లు పెడితే. కొన్ని పేద గ్రామాలు బ్రతికే వాళ్ళు కదా, పేదోళ్ళు బ్రతికే వాళ్ళు కదా. పేదోళ్ళ గురించి ఎవరు ఆలోచన చేస్తారు? వాళ్ళకున్నది కాబట్టి వాళ్ళు అంత ఖర్చు పెట్టి వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా, వాళ్ళ స్థితి హోదాకు తగ్గట్టుగా చేసుకుంటున్నారు. మంచిదే. ప్రపంచంలో చాలామంది భాగ్యవంతులు మనం చూస్తున్నాం. అయితే లోకానుసారమైన భాగ్యవంతుల కంటే కూడా బైబిల్ చెప్తున్న భాగ్యవంతమైన జీవితం గురించి ఈరోజు మీకు అందించాలని నేను చాలా చాలా ఆశపడుతున్నానండి. బైబిల్ ప్రకారం ఎవరు భాగ్యవంతులు? వాక్యానుసారంగా భాగ్యవంతమైన జీవితం ఎవరిది? ఎవరు భాగ్యవంతులు? బైబిల్ ఎవరిని భాగ్యవంతులని పిలుస్తుందో ఒక 5 విషయాలు దేవుని వాక్యంలో ఈరోజు మనం చూద్దాం. త్వరగా సమయాన్ని బట్టి చూద్దామా? మొదటి విషయం చూడండి, జకరియా గ్రంథం. ఎవరు భాగ్యవంతులు? వాక్యానుసారంగా భాగ్యవంతమైన జీవితం ఎవరికి ఉంది? దేవుని వాక్యంలో నుంచి ఒక 5 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. గట్టిగా చెప్పండి, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిస్తాను. ఎవరు భాగ్యవంతులో తెలుసా? దేవుని సన్నిధిలో నిలుచువారు భాగ్యవంతులు. దోస్ హూ ఆర్ presence in the presence of God, those who are living in the presence of God. ఎవరు దేవుని సన్నిధిలో నివసిస్తారో వారు భాగ్యవంతులు. దేవుని సన్నిధిలో నిలుచువారు. ఇక్కడ యెహోషువతో దేవుడు ఈ మాట అన్నాడు. యెహోషువ అంటే ఆ యెహోషువ కాదు, మోషే పరిచారకుడని యెహోషువ కాదు, జెరుబ్బాబేలు యెహోషువ. వీరు దేవాలయాన్ని కట్టడానికి వచ్చారు. వీరు యెరూషలేము చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ యెహోషువ ఒక ప్రధాన యాజకుడైన
ప్రధాన యాజకుడు ఆయనతో దేవుడు చెప్తున్న మాటలు, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తాను. నా సన్నిధిలో నిలిచే భాగ్యము, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలిచి జీవిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నివాసం చేస్తారో వారే భాగ్యవంతులు. దేవుని సన్నిధిలో నివసించుట అది భాగ్యవంతమైన జీవితం అండి. చాలామంది ఆయన సన్నిధిలో నివసించలేకపోతున్నారు ఈ రోజుల్లో. యోనాను కూడా దేవుడు ఏమన్నాడంటే, యోనా, తర్షీషు ప్రజలు నాకు అవిధేయులైపోయారు, నినివే ప్రజలు నాకు అవిధేయులైపోయారు, కాబట్టి దయచేసి నువ్వు నినివే వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి అంటే యోనా ఏం చేశాడు చెప్పండి? నినివే వెళ్ళవలసిన ఓడెక్కకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో నిలబడాల్సిన ఒక ప్రవక్త, దేవుని సన్నిధికి వెళ్ళవలసిన ఒక ప్రవక్త, దేవుడు చెప్పిన కార్యాలు జరిగించాల్సిన ఒక ప్రవక్త దేవుని సన్నిధిలో నిలబడకుండా తర్షీషుకి ఎప్పుడైతే వెళ్తున్నాడో, ప్రయాణ మార్గ మధ్యలో ఏమని చెప్పండి? పెద్ద తుఫాను. ఆ తుఫాను దెబ్బకి ఆ ఓడలో ఉన్న వాళ్ళంతా సామానంతా బయట వేసేసారు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో వాళ్ళకి అర్థం కావట్లా. వెంటనే చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. ఆ చీటి ఒకటి యోనా మీదకి. ఎవరు? యోనాని గబగబా లేపారు. అయ్యా ఇదిగో నీ మీదకి వచ్చింది ఈ చీటి. అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తావు? నేను హెబ్రీయుడను, నా దేవుడు గొప్ప దేవుడు. చూడండి మరలా ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. హెబ్రీయుల దేవుడు నా దేవుడు, సజీవుడు నా దేవుడు. ఆయన నన్ను నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వెళ్తున్నాను. నా మూలంగానే ఈ తుఫాను వచ్చింది. మరి మేమేం చేయాలి? నన్ను ఎత్తి మీరేం చేయండి? సముద్రంలో వేయండి. భయపడ్డారు వాళ్ళు, భయపడ్డారు. కానీ ఆ తుఫాను ఎక్కువైపోతా ఉంటే యోనాని ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో వేసారు, ఏమైంది చెప్పండి? తుఫాను నిమ్మలమైంది. దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? దేవుని సన్నిధిలో నివాసం చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నివసించుట గొప్ప భాగ్యం అండి. భాగ్యవంతమైన జీవితం అదే. భాగ్యవంతమైన బ్రతికేంటో తెలుసా? దేవుని సన్నిధిలో బ్రతకటం, దేవుని సన్నిధిలో నివసించుట. దావీదు రాస్తాడు, కోర కుమారులు కీర్తన రాస్తున్నారు. 84వ కీర్తన చూడండి. 84వ సంకీర్తన, కోర కుమారులు రాస్తున్న కీర్తన ఇది. వాళ్ళు ఏమన్నారు చూడండి, ఈ కీర్తనలో ఏమన్నారు చూడండి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఏం చేస్తుంది? ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు ఏం దొరికింది? చూసారండి, దేవుని ఆలయంలో పావురాలు ఉంటాయి, పిచ్చుకులు ఉంటాయి. పిచ్చుకులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. పిల్లలు పెట్టుటకు వాన కోవిలకి ఏం దొరికింది? తర్వాత 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్. ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారో వారు ధన్యులు, వారు భాగ్యవంతమైన జీవితాన్ని జీవించేవారు. చెప్పండి, దేవుని మందిరాలను ప్రేమిస్తున్నారా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారా? ఒక ప్రశ్న అడగమంటారా? మీ పిల్లలు ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్నారా? మీ ఇంటి వాళ్ళందరూ దేవుని మందిరానికి వచ్చారా? అందరూ వచ్చి కూర్చున్నారా? ఏది భాగ్యవంతమైన జీవితం? ఆయన సన్నిధిలో నిలుచుటయే, ఆయన సన్నిధిలో నివాసం చేయుటయే భాగ్యవంతమైన జీవితం. చాలామంది రావట్లేదండి. ఏదో వెళ్ళొచ్చులే, ఇప్పుడు కాదులే. కొంతమంది అభిప్రాయం ఏం తెలుసా? ముసలోళ్ళు అయినాక పోవచ్చులే, ప్రార్థన అంటే ముసలోళ్ళు అయినాక పోవచ్చులే. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఏందండి వయసు చాలా పెద్దదైంది కదా,
ఇకనైనా మీరు ప్రార్థనకి రండి, మందిరానికి రండి అంటే ఇంకేం చేస్తాం పాస్టర్ గారు రాకుండా, పెద్ద వయసు అయితే డాక్టర్లు పాస్టర్లే కదా ఇంక మాకు కావాల్సింది అంటున్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వయసు పెద్దదైనప్పుడే కాదు, నీ చిన్న వయసులో కూడా నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుమో కదండి. ఎప్పుడు తెచ్చుకోవాలి? బాల్య దినములందే. కాబట్టి ఇంకా దైవ సన్నిధి రాక దూరంగా ఉన్నారేమో. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఏమైపోయాడు చెప్పండి? దూరంగా వెళ్ళిపోయి ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? పందులు దీని పొట్టుకాడికి వెళ్ళాడు. చూసారా? దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళేవాళ్ళు, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళేవారు ఆఖరికి ఎక్కడికి వెళ్తారంటే, ఎక్కడికి వెళ్తారు తెలుసా? పందులు కాడికి వెళ్ళిపోతారు. జీవితంలో నిష్ప్రయోజకులుగా మారిపోతారు. అయితే ఎప్పుడైతే వాడు బుద్ధి వచ్చినప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడికి ఏం గుర్తొచ్చిందో తెలుసా? చెప్పండి, ఏం గుర్తొచ్చింది? అన్నం గుర్తొచ్చింది. చెప్పాలి, ఏం గుర్తొచ్చింది? చెప్పాలి గట్టిగా, ఏం గుర్తొచ్చింది? కొంచెం కాఫ్ ఉంది, దేవుని కృప, బాగానే ఉన్నాను. నేను చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య, పాస్టర్ గారు ఏం తగ్గిపోతున్నారని. నాకు దేవుని మహాకృప వల్ల బాగానే ఉంది. కాఫ్ ఉందంతే, ట్యాబ్లెట్స్ ఏం వేసుకోవటంలా. నాకంతా కూడా బాగా కాఫ్ ఉంది. కొంచెం వస్తాలండి మళ్ళా. పందులు తిన్న పొట్టు దగ్గరికి వెళ్ళిన ఆ తప్పిపోయిన కుమారుడికి ఏం గుర్తొచ్చింది? చెప్పండి. అన్నం గుర్తొచ్చింది. అన్నం అంటే ఎవరు చెప్తారా? జీవాహారం యేసయ్యే. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ అన్నాడు యేసయ్య. జీవాహారమో నేనే అన్నాడు యేసయ్య. చెప్పండి, ఏమన్నాడు యేసయ్య? జీవాహారమో నేనే అన్నాడు యేసయ్య. ప్రభు ఎప్పుడైతే ఆ అన్నం గుర్తొచ్చిందో వెంటనే వాడు మరలా తండ్రి ఇంటికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి దూరంగా వెళ్తున్నవారు, దైవ సన్నిధికి దూరంగా వెళ్తున్నవారు దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో దావీదు అంటాడు, నీ సన్నిధిని ఏం కలదు? సంపూర్ణ సంతోషము కలదు. గట్టిగా చెప్పాలి, ఏ సంతోషమో? దేవుని సన్నిధిలో ఏ సంతోషం అని చెప్పండి? సంపూర్ణ సంతోషం. ఆయన సన్నిధిలో జీవించే భాగ్యం. ఏది భాగ్యవంతమైన జీవితం అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో నివాసం చేస్తారో వారే ఎవరు చెప్పండి? భాగ్యవంతులు. త్వరగా చూద్దాం. రెండవది, ఎవరు భాగ్యవంతులు? దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీ సేవకుల భాగ్యమో మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? చెప్తారా? షేబా దేశపు రాణి చెప్తుంది. ఎవరితో? రాజైన సొలొమోనుతో చెప్తుంది. ఏమంటుందో చూడండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎందుకు అంటే, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. సొలొమోను సముఖములో ఉండి ఆయన జ్ఞాన వచనములు ఉండు ఆయన సేవకుల భాగ్యము. ఒట్టిగా దేవుని సన్నిధికి రావటమే కాదు, దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా
దేవుని జ్ఞాన వచనాలు ఏం చేయాలి చెప్పండి? వినాలి. వినాలి, బాగా చెప్పాలి. దేవుని జ్ఞాన వచనాలు వినాలి. ఎవరైతే ఆయన సముఖములో ఆయన మాటలు వింటారో వారి భాగ్యము గొప్పదంట. చూసారా? రెండవదిగా, దేవుని సముఖములో ఉండి ఆయన జ్ఞానపు మాటలు వింటున్న వారు భాగ్యవంతులు. దేవుని మాటలు వినేవాళ్ళు ఎంత భాగ్యవంతులండి. యేసయ్య మాటలు ఎంత జీవం ఉంది. యేసయ్య మాటలు ఎంత జీవము కదండి. యేసయ్య మాటలు ఎంత ఆదరణ, యేసయ్య మాటలు ఎంత బలము, యేసయ్య మాటలు ఎంత బలము మనకిస్తాయి. ఓరక రావటమే కాదు, యేసయ్య మాటలు వింటున్నారా? ఆయన సముఖములో ఆయన జ్ఞానవచనాలు వింటున్నారా? శామదేశపు రాణి ఎక్కడి నుంచో వచ్చింది, దాదాపు 1000 మైళ్ళ దూరం నుంచి వచ్చిందండి. ఆ దినాల్లో ఎవరికాడికి వచ్చింది? రాజైన సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోను జ్ఞానవంతుడని తెలుసుకొని సొలొమోను దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? అక్కడ జరుగుతున్న విషయాలన్నీ వినిందండి. విని ఏమంటుందో తెలుసా? ఆ 7వ వచనం, నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యమో. దేవుని మాటలు వినేవారు భాగ్యవంతులండి. ఆయన సన్నిధికి రావటమే కాదు, ఆయన సన్నిధిలో ఆయన జ్ఞానపు మాటలు, యేసయ్య మాటలు. మార్టిన్ లూథర్ అంటాడు, జీసస్ వర్డ్స్ ఆర్ లివింగ్ క్రియేచర్స్ అంట. యేసయ్య మాటలు ఏ మాటలు? జీవింపజేసే ప్రాణులంట. యేసయ్య మాటలు వింటున్నావా? దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, వారం వెంబడి వారం దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? కదండి. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ చెప్తుంది, ఎన్ని మార్లు గద్దించినానో లోబడని వాడు మరి తిరుగు లేకుండా. కదండి. ఎన్నిసార్లు గద్దించినానో, ఎన్నిసార్లు హెచ్చరించినానో, ఎన్నిసార్లు దేవుడు బుద్ధి చెప్తున్నా లోబడకపోతే, దేవుని మాటలకు మనం లోబడాలి, జాగ్రత్తగా లోబడాలి కదా. దేవుని మాటలు మనం వినాలి. ఆయన మాటల్లో జీవం ఉంది. చక్కటి పాట మనం పాడతాం. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట, కత్తి వలే ఏం చేస్తాయి? ఖండించునో, సుత్తి వలే సరిచేయునో. ఏం చేస్తుందంట? కత్తి వలే యేసయ్య మాటలు ఖండిస్తాయి. ఖండించినప్పుడు కొంతమందికి బాధ. మా గురించే చెప్పాడు రా పాస్టర్ గారు. ఎవరి గురించి చెప్తాడు? ఇక వాక్యం మనందరి కోసం కాకపోతే వాక్యం ఇంకెవరి కోసం? దేవుని హెచ్చరికను మనం జాగ్రత్తగా తీసుకోవాలి కదండి. యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు హెచ్చరించేటప్పుడు, దేవుడు హెచ్చరిక చేసేటప్పుడు చూడండి, యెహెజ్కేలు గ్రంథం ఒక మాట మనం చదువుదాం. 3వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం తీసారా? అయితే పాపము చేయవలదని చదవండి అమ్మా, చదవండి. నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. చూసారండి దేవుడు చెప్తున్న మాటలు? చూసారా? మీరు చూసారు? ఈ వచనం చూసారా? మీ బైబిల్లో చూసారా? అందరూ చూసారా? నేను మరలా చదువుతున్నా, మరలా చూడండి ప్లీజ్ చూడండి, బైబిల్ చూడండి. యెహెజ్కేలు గ్రంథం, ద ప్రాఫిట్ ఆఫ్ యెహెజ్కేల్ 689వ పేజీ, పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. పాపము చేయవలదని నీతి గలవానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి. చూసారా? దేవుడు హెచ్చరిక చేస్తాడు, మనతో మాట్లాడతాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. దేవుని సన్నిధిలో దేవుడు బుద్ధి చెప్తాడు. పాపాన్ని మానుకోయ్యా అని హెచ్చరిక చేస్తాడు దేవుడు.
హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. చూసారండి, దేవుని మాటలు వింటే ఏమవుతాం మనం? చెప్తాండి, ఏమవుతాం? బ్రతుకుతామండి. యేసయ్య మాటలో శక్తి ఉంది. పాపము చేయొద్దు, పాపానికి బానిస కావద్దు, జాగ్రత్తగా జీవించు అని దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడాలండి. శాపదేశపు రాని ఏమంటుందో తెలుసా? సొలొమోను, రాజైన సొలొమోను, నీ సేవకుల భాగ్యం ఎంత గొప్పది. ఎందుకంటే ఎల్లప్పుడూ వారు నీ నోట నుండి వచ్చు ఏం వింటున్నారు? జ్ఞాన వచనాలు వింటున్నారయ్యా. దేవుని సన్నిధిలో నిలబడటం ఎంత భాగ్యమో. ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినుట కూడా భాగ్యమే. దేవుని మాటలకు లోబడుట భాగ్యమే. దేవుడు హెచ్చరిస్తాడండి. లోబడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, నానా వెళ్ళొద్దురా, చెయ్యొద్దురా. తల్లిదండ్రులు హెచ్చరిస్తారు కదండి, చెయ్యొద్దయ్యా. కానీ వాడు విండు. వినని వాడు ఏం చేస్తాడు తెలుసు? ఒకరోజు తల్లి మాటకు లోబడని వాని కన్ను లోయ కాకులు పీగుతాయంట. జాగ్రత్త. ఎవరు భాగ్యవంతులు? ఒకటి, ఆయన సన్నిధిలో నిలుచువారు భాగ్యవంతులు. రెండవది, ఆయన సేవకులు, ఆయన సన్నిధిలో ఆయన జ్ఞాన వచనములు వినువారు భాగ్యవంతులు. మూడవది, సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట. అబ్బబ్బబ్బబ్బబ్బా, అట్ట చదవండి అందరూ. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చెప్పండి, ఏది భాగ్యం? ఏది చెప్పండి? చురుకుగా ఉంటాం. ఎలా ఉండాలి చెప్పండి? చురుకుగా ఉంటాం. ఈరోజు పేపర్లో నాగుపాముకు వైద్యం చేస్తున్నాడు ఒక ఆయన. తాజుపాము ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? చాలా చురుగ్గా ఉంటుంది, అటెంటివ్గా ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది కదండి. తాజుపామును కొట్టాలన్న కష్టం, ఎందుకంటే అది చాలా యాక్టివ్గా ఉంటుంది. దేవుని బిడ్డలు ఎలా ఉంటాలో తెలుసా? చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? కొంతమంది పొద్దు లేచిన కాడి నుంచి ఎంత నీరసంగా ఉంటారో వాళ్ళని చూస్తే ఇంట్లో వాళ్ళకు కూడా నీరసం వస్తుంది. ఎప్పుడు దుప్పటి కప్పుకొని పడుకుంటారు కొంతమంది. కొంతమంది స్త్రీలు ఉంటారు, పాపం భర్తకి ఏనాడు కూడా టీ తాపటానికి కూడా వాళ్ళకి కష్టమే. ఇంటికి రాగానే నాకు బాగలేదండి, ఒక దీన స్వరం పెట్టిద్దా, నాకు బాగలేదండి అంటే అర్థమైంది, నువ్వే టీ పెట్టుకోండి, నువ్వే చేసుకోండి, అదిగో ఆడి ఇడ్లీ ఉన్నాయండి, ఇడ్లీ నువ్వే పెట్టుకోండి. దీన స్వరంతో ఎప్పుడు అలాగే ఉంటారు కదండి. సోమరి వేటాడినను వాడు ఏమీ పట్టుకోడంట, వాడికి ఏమి దొరకవు కూడా. చురుకుగా ఉంటాం. చెప్పండి, ఎలా ఉండాలి దేవుని బిడ్డలు? చురుకుగా ఉండటమే భాగ్యము. భాగ్యవంతమైన జీవితం ఏంటంటే చురుకుగా ఉండటమే. బైబిల్లో ఒక స్త్రీల గురించి రాశారు, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో. హెబ్రీ స్త్రీలు ఎవరంటే చెప్పండి? హెబ్రీ స్త్రీలు. నిర్గమాకాండం 1వ అధ్యాయం ఉంటుంది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. వారు చురుకుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. దేవుని బిడ్డలు కూడా చురుగ్గా ఉండాలి, సోమరులుగా ఉండకూడదు. దినాలు చెడ్డవి కదండి. సోమరి వాని పొలము నేను దాటి రాగా, ఏమన్నాయంట ఆ పొలంలో? మొండ్ల తొప్పలు, బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు. వాడి చేను కష్టపడి చాకిరి చేసుకోవడం వాడికి తెలియదు. వాడి చేను దాటి నేను రాగా, సొలొమోను రాస్తాడు సామెతల గ్రంథంలో, సోమరి వాని చేను నేను దాటి రాగా, వాడి చేను నిండా ముండ్ల తొప్పలు, బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు. సోమరులుగా ఉండకూడదు.
దేవుని బిడ్డలు యాక్టివ్గా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. చురుగ్గా ఉంటున్నారా? ఉదయాన్నే లేచి కష్టపడి పనిచేయాలి కదా. గుణవతి అయిన భార్య గురించి సామెతల గ్రంథం 31 అధ్యాయంలో రాశాడు సొలొమోను. ఆమె ఎప్పుడు లేస్తుంది చూడండి. ఆమె లక్షణాలు చదవాలండి. కొన్ని లేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఆమె గురించి చదువుదామండి. 31 అధ్యాయం 15 వచ్చిన. ఆమె ఎప్పుడు లేస్తుంది? చీకటితోనే లేచి. మీలో ఎంతమంది చీకటితో లేచే వాళ్ళు ఉన్నారు? ఒక్క ఆమె ఎత్తింది పాపం. ఆమె కూడా లేచిద్దో లేదో నాకైతే తెలియదు. అడగగానే మరి ఆమె ఎత్తింది. చీకటితోనే లేచి తర్వాత చూడండి, తన ఇంటి వారికి ఏం చేస్తుంది? కొంతమంది ఇంట్లో వాళ్ళకి టిఫిన్ కూడా చేయరు. సద్దన్నం తిన్నామంట. అబ్బో, మీకు ఈ సామెతలు మామూలుగా తెలియదు అసలు కదండి. ఆమె ఆకలి ఆమె చూసుకుంటుంది. ఇంట్లో వాళ్ళకి అసలు ఏమి చేయదు. ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా, భర్త తిన్నాడా, పిల్లలు తిన్నారా, అసలు ఏం పట్టించుకోరు కొంతమంది. చీకటితోనే లేస్తుంది. తర్వాత ఇంకా ఏం చేస్తుంది చూడండి. ఆమె ఎప్పుడు పడుకుంటుందో చూడండి. గుణవతి అయిన భార్య ఆమె ఎప్పుడు పడుకుంటుందో చూడండి. ఆమె 18 వచనం, తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకుంటుంది. తర్వాత ఆమె ఎప్పుడు పడుకుంటుందో చూడండి. ఆమె ఎప్పుడు పడుకుంటుందో చూడండి. 27 వచనం, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె కుమారులు లేచి ఆమెనేమంటారు? ఎప్పుడు లేచి అంటే ఎప్పుడు లేచి చెప్పండి. తెల్లవారు కాదు, తెల్లవారు అందరు లేస్తారు. తెల్లవారు లేచేది అందరు లేస్తారు. ఇది ఇక్కడ రాసిన కాంటెక్స్ట్ ఎప్పుడు తెలుసా? పిల్లలు కొన్నిసార్లు మధ్యరాత్రిలో లేస్తారు. ఎప్పుడు లేస్తారు చెప్పి తెలుసా? బాగా మీరు మంచి తల్లులు అయితే మీరు అబ్జర్వ్ చేయండి. పిల్లలు మధ్యరాత్రులు లేచి, మీరు మంచి తల్లి అయితే, మంచి తండ్రి అయితే మిమ్మల్ని పొగిడి పడుకుంటారు. మమ్మీ ఎంత మంచిదిరా, మా కోసం ఎంత కష్టపడిద్దిరా, తన చేతులతో కష్టపడి పనిచేస్తారా, రాత్రి ఇందాక పనిచేస్తుందిరా, మా కోసం ఎంత కష్టపడి పనిచేసిందని వారు మధ్యరాత్రి లేస్తారు. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారో తెలుసా? యు ఆర్ బ్లెస్డ్ మదర్. ఇలాంటి అమ్మ మాకు దొరికినందుకు మేమెంత ధన్యులం. తల్లులారా, తండ్రులారా, చురుగ్గా ఉంటున్నారా? మీ పిల్లల చేత పొగడబడే తల్లులుగా మీరు ఉంటున్నారా? తర్వాత వచ్చిన చూడండి, చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరూ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి. చూశారండి, భర్త కూడా పొగుడుతాడు అలాంటి తల్లిని, అలాంటి భార్యను. చురుగ్గా ఉండాలి. కాబట్టి ఎవరు భాగ్యవంతులంటే, ఒకటి మనం ఏం నేర్చుకున్నాం? దేవుని సన్నిధిలో నిలుచువారు భాగ్యవంతులు. రెండవది, దేవుని జ్ఞానవచనాలు వినువారు భాగ్యవంతులు. మూడవది, చురుకుగా ఉండువారు భాగ్యవంతులు. 4వ మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవండి. 5వ వచనం. ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏం చేస్తాడంటే దేవుడు, విశ్వాసములో మనం ఎలా ఉండాలి? భాగ్యవంతులుగా ఉండాలి. దేంట్లో చెప్పండి? విశ్వాస విశ్వాసములో. ఎందుకు ఈ మాట రాశాడో చూడండి. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా సహోదరులారా, అంటే సంఘానికి, యాకోబు సంఘానికి రాస్తున్నాడు. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన
యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. దేవుని బిడ్డలు విశ్వాస విషయంలో ఎలా ఉండకూడదు చెప్పండి? విశ్వాసంలో ఎలా ఉండకూడదు? మొహమాటాలు ఉండకూడదు. ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైద్దిలే, ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చోపోతే ఏమైద్దిలే మోమాటం, ఏమైద్దిలే ఈ ఒక్క వారం పోకపోతే ఏమైద్దిలే మోమాటం, బయట కూర్చుంటే ఏమైద్దిలే, దూరంగా వింటే ఏమైద్దిలే మోమాటం అండి. ఏమైద్దిలే చర్చికి పోయే వినాలా, యూట్యూబ్లో కూడా చూడొచ్చులే. విశ్వాస విషయంలో ఎక్కడ కూడా దేవుని బిడ్డలకి ఏముండకూడదు? మొహమాటం ఉండకూడదు. ఎందుకో తెలుసా? విశ్వాస విషయంలో మన ప్రభు మనల్ని భాగ్యవంతులుగా చేస్తున్నాడు. లోకంలో దరిద్రులమే, లోకంలో ఏమీ లేని వారమే, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన మనము విశ్వాస విషయంలో భాగ్యవంతులము. భాగ్యవంతమైన జీవితం మంది, భాగ్యవంతమైన బ్రతుకు మంది. భాగ్యవంతులుగా బ్రతుకుతున్నామా? భాగ్యవంతులుగా జీవిస్తున్నామా? చూడండి, అబ్రహాము గురించి రాశారు, ఒక చక్కటి మాట చదువుకుందాం. అబ్రహాము విశ్వాసములో ఎలా జీవించాడో రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందాడు? అబ్రహాము విశ్వాసం వలన ఏం పొందాడు? విశ్వాసములో బలముంది, విశ్వాసములో భాగ్యవంతమైన జీవితం ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఉంది? నీతిగా ఎంచబడిన. అబ్రహాము విశ్వాసమే అబ్రహామును భాగ్యవంతునిగా నిల్చోబెట్టింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు కానీ విశ్వసించావా? చెరసాల నాయకుడు అడుగుతాడు, ఇప్పుడు మేమేం చేయాలయ్యా? పౌలు ఏమంటాడో తెలుసా? ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏం చేయబడతారు? రక్షించబడతారు. విశ్వాసములో భాగ్యవంతమైన జీవితం ఉంది. అబ్రహాము దేవుని నమ్మాడు, విశ్వాసం ద్వారా బలం పొందాడు, విశ్వాసం ద్వారా భాగ్యవంతమైన జీవితంలోకి వచ్చాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయి వాడిని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకమే మనల్ని భాగ్యవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది. నమ్ముతున్నావా? ప్రభు దగ్గరికి వస్తున్నావు కానీ నమ్ముతున్నావా? యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? నీ పాపం కొరకు సిలువలో మరణించాడని నమ్ముతున్నావా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నీ కొరకు నా కొరకు తిరిగి రానయ్యుడని నమ్ముతున్నావా? యేసు ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తున్నావా? ఇంకా చాలామంది లోకంలోనే బ్రతుకుతున్నారండి, ఇంకా చాలామంది లోకంలోనే జీవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. విశ్వాసంలో భాగ్యవంతమైన జీవితం ఉంది. కాబట్టి విశ్వాసము భాగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది. అబ్రహాముకు ఎలాగైతే దేవుడు భాగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చాడో, దేవుని బిడ్డలంగా మనకు కూడా విశ్వాసం ద్వారా భాగ్యవంతమైన జీవితం. ఆఖరి విషయం చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనం. మోషే ఇశ్రాయేలును చూచి అన్న మాట, ఈ మాట చాలా అద్భుతమైన మాట. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! అబ్బా అబ్బా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యేసయ్య రక్షణలోకి వచ్చిన జీవితమే భాగ్యవంతమైన జీవితం. చూడండి, ఇశ్రాయేలును చూచి మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు?
ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేదురు, నీ వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఐదవది, రక్షించబడిన జీవితమే ఏ జీవితం? భాగ్యవంతమైన జీవితం. రక్షించబడ్డావా? యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడండి, నా పాపం కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ఆయన నా కొరకు మరలా రాబోతున్నాడు. రక్షించబడ్డావా? ఇది సియోను గీతాల్లో చక్కటి పాట. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవ్వడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. మోషే ఇశ్రాయేలు అందరం చూస్తున్నాడు. కనానుకు చేరబోయే ఇశ్రాయేలును చూచి, ఆ జన సమూహాన్ని చూచి, ఆ గుంపు ప్రజలను చూచి ఏమన్నాడు తెలుసా? యెహోవా రక్షించిన నిన్ను పోలి నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ ఉదయకాలం ఏ గుంపులో ఉన్నావు? రక్షించబడిన గుంపులో ఉన్నావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన గుంపులో ఉన్నావా? లోకంలో తిరుగుతున్న గుంపుల్లో ఉన్నావా? లోకంలో కొట్టుకుపోయే వారి గుంపుల్లో ఉన్నావా? దేవుని సమూహాన్ని చూచి ఆయన అంటున్నాడు, మోషే దైవజనుడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. యేసయ్య ఇచ్చిన రక్షణ చాలా గొప్పదండి. రక్షణను నిర్లక్ష్యం చేయబాకండి. రక్షణ తీర్మానాన్ని వాయిదా వేయబాకండి. రక్షించబడ్డకు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా నువ్వు రక్షణలోకి రాకుండా వెనుకంజ వేస్తున్నావేమో, దేవునికి దూరంగా జీవిస్తున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించాలి. రక్షించబడిన గుంపులోకి వస్తే నీ భాగ్యం ఎంత గొప్పదో, నీ భాగ్యం ఎంత గొప్పదో, నీ జీవితం ఎంత గొప్పదో, రక్షించబడిన నీ బ్రతుకు ఎంత గొప్పదో, యేసు ప్రభుని కలిగిన నీ జీవితం ఎంత గొప్పదో. కాబట్టి రక్షణ తీర్మానంలోకి వచ్చిన నీవు భాగ్యవంతుడు. కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు కాదులే అంటాడు. సైతాను కాడ ఒక వాత ఉందంట, దాని పేరేం పేరు? తరువాత. నాట్ నౌ, టుమారో. ఈరోజు కాదులే, ఈ వారం కాదులే, రేపు నమ్ముకోలే, రేపు ప్రభువుని తెలుసుకోలే, రేపు రక్షణలోకి రాలే అంటాడు వాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇంకా నువ్వు రక్షణలోకి రాకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. 5 విషయాలు విన్నాం. 1, ఎవరు భాగ్యవంతులు? దేవుని సన్నిధిలో నివసించు వారు భాగ్యవంతులు. 2వది, ఆయన మాటలు వినువారు భాగ్యవంతులు. 3వది, చురుకుగా ఉండువారు భాగ్యవంతులు. 4వది, విశ్వాసములో జీవించువారు భాగ్యవంతులు. ఆఖరిగా, రక్షించబడిన వారే భాగ్యవంతులు. దేవుని కొరకు భాగ్యవంతమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు మనకిచ్చిన అమూల్యమైన ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇంకా రక్షించబడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుని సన్నిధిని నిలుచు భాగ్యం నీకు ఇస్తాను. దేవుని సన్నిధిలో ఉండుటయే భాగ్యం. శేబదేశపు రాణి అంటది, నీ సేవకులు భాగ్యవంతులు. ఎప్పుడు నీ జ్ఞానవచనాలు వింటారు కదా, అదే వారి భాగ్యం. దేవుని సన్నిధిలో ఉండటమే కాదు, ఆయన జ్ఞానవచనాలు వినువారు భాగ్యవంతులు. 3వది, చురుకుగా ఉండువారు భాగ్యవంతులు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం.
సోమరి వేటాడినను ఏమీ పట్టుకోలేడు. సోమరులుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు చురుకుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా దేవుని కొరకు చురుకుగా, ఆయన పరిచర్యలో చురుకుగా ఉందా. 4వది, విశ్వాసంలో భాగ్యం ఉంది. విశ్వాసంలో మోమాటంగా ఉండబాకండి. విశ్వాస జీవితంలో రాజీ పడబాకండి. విశ్వాస జీవితంలో భాగ్యవంతులుగా మనం బ్రతకాలి. ఆఖరిగా, రక్షించబడిన జీవితమే భాగ్యవంతమైన జీవితం. ఇంకా రక్షణలోకి రాని వారు ఎవరైనా ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో కూర్చున్నట్లయితే, లైవ్లో చూస్తూ ఉన్నట్లయితే, రక్షించబడిన జీవితమే భాగ్యవంతమైన జీవితం. రక్షించబడ్డావా? యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావా? లేకపోతే ఈరోజే ఒక తీర్మానం తీసుకో దేవుని సన్నిధిలో, ప్రభా, నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నా కొరకు మీరు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నారేసయ్యా. నీ రక్షణలోకి నన్ను నడిపించేసయ్యా. నీ రక్షణ భాగ్యం నాకు దయచేయని ప్రార్థన చేసుకో. ఇంకా ఇక్కడ చేరిన వాళ్ళు ఎవరైనా రక్షణ తీర్మానంలోకి రాకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. రక్షించబడిన జీవితమే భాగ్యవంతమైన జీవితం. ఎవరు భాగ్యవంతులు? బైబిల్ ప్రకారం భాగ్యవంతమైన జీవితం 5 విషయాలు దేవుడు మనకు బోధించాడు. లోక సంబంధమైన భాగ్యవంతమైన జీవితం నీకుందేమో, లోక సంబంధమైన డబ్బులు నీకున్నాయేమో, లోక సంబంధమైన అందం అధికారాలు నీకున్నాయేమో, అది భాగ్యవంతమైన జీవితం కాదండి. అవన్నీ మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, అవన్నీ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కానీ బైబిల్ చెప్తున్న భాగ్యవంతమైన జీవితం గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ఏది భాగ్యవంతమైన జీవితం? ఎవరు భాగ్యవంతులు? ఎక్కడుంది భాగ్యం? దేవుని సన్నిధిలో ఉంది భాగ్యం, దేవుని మాటల్లో ఉంది భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమో, విశ్వాసములో జీవించుటయే గొప్ప భాగ్యమో, రక్షణలో జీవించుటయే గొప్ప భాగ్యం. ఒకవేళ రక్షణలోకి వచ్చి మరలా వెనకంజ వేస్తూ ఉన్నావేమో, రక్షణ ఆనందాన్ని కోల్పోయేవేమో, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, మరలా ప్రభా, కోల్పోయిన ఆనందాన్ని నాకు దయచే నాయన, రక్షించబడిన జీవితాన్ని నీ కొరకు జీవించటకు సహాయం చేయి ప్రభా అని ప్రభుని అడుగుదాం. భాగ్యవంతమైన జీవితాన్ని జీవించటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుదాం. ఈరోజు ఈ మాటల ద్వారా పాస్టర్ గారు, నేను ప్రభు కోసం భాగ్యవంతమైన జీవితం జీవించాలని ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి. యేసయ్య నాతో మాట్లాడి ఉన్నాడు, ప్రభు కోసం నేను భాగ్యవంతమైన జీవితాన్ని జీవించాలని ఆయన సన్నిధిలో నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్న వారు ఉన్నట్టయితే మీ చేతులు చూపిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. ఒక భాగ్యవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు సన్నిధిలో తీర్మానం తీసుకున్న వారు ఉంటే మీ చేతులు చూపిస్తారా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధాదివారమున మీ సేవకును మరుగుపరిచి మీరు మాతో అందించిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. ఎవరు భాగ్యవంతులు అనే అంశం ద్వారా మీరు స్పష్టంగా మాతో మాట్లాడారు. లోక సంబంధమైన భోగభాగ్యాల కంటే కూడా మీ సన్నిధిలో నిలుచువారు భాగ్యవంతులని, మీ జ్ఞానవచనాలు విని వాటి ప్రకారం జీవించువారు భాగ్యవంతులని, చురుకుగా ఉండటం గొప్ప భాగ్యవంతమైన జీవితం అని తండ్రి, విశ్వాసములో భాగ్యవంతులుగా జీవించే జీవితం మాకు కావాలని, రక్షించబడిన గుంపు సమూహమే భాగ్యవంతమైన జీవితం అని మేము విన్న ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. ఎక్కడ కూడా మీ రక్షణలో నుంచి మేము తండ్రి ప్రక్కకు తొలగిపోకుండా రక్షణ ఆనందంలో మేము వర్ధిల్లే భాగ్యం దయచేయమని మీ వాక్యం ప్రభా మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి నురంతలుగా ఆశీర్వదించమని తీర్మానం తీసుకుని బిడ్డల జీవితాలను మీరు కదిలించి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి